హలో వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. సో మా పెళ్ళికి విచ్చేసిన ప్రేక్షకులకి అండ్ అలాగే పెళ్ళికి ఉన్న అందరు గెస్ట్లకు కూడా మరొకసారి స్వాగతం చెప్పుకుంటూ, ఏ పెళ్లిలోనూ అంటే మామూలుగా పెళ్లిలో అందరూ సైలెంట్గా కామ్గా కూర్చుని పెళ్లి చూస్తారు. పెళ్లిలో కూడా ఇలా అరుస్తారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో సావిత్రి ఆడియో లాంచ్కి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ అలాగే ప్రేక్షకులందరికీ మరోసారి స్వాగతం సుస్వాగతం. బేసిక్గా ప్రదీప్, ఈ సెటప్ గెటప్ ఇంత హంగామా ఎందుకనంటే, లైక్ ద సినిమా సేస్, సావిత్రికి పెళ్ళంటే పిచ్చి, అసలు మామూలు పిచ్చి కాదు. ఆవిడికి ఎంత పిచ్చి అంటే ఈ రోజు కూడా అందరం పెళ్లి బట్టల్లోనే రావాలి, అందరం ఆ గెటప్లోనే ఉండాలి అని మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు మా సావిత్రి గారు. చూస్తే అర్థమైపోతుంది, అందరూ పట్టు చీరల్లో పట్టు పంచల్లో, మేము కూడా పెళ్లి గెటప్లోనే రెడీ అయిపోయి వచ్చాము. సావిత్రికి చిన్నప్పటి నుంచి పెద్ద ఎవరికి పెళ్ళి 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 ఒకటే గోల. సో మా సావిత్రి సినిమా ఒక పెళ్ళి అయితే ఈ రోజు మా ఆడియో లాంచ్ని ఒక నిశ్చితార్థం కింద తీసుకోవచ్చా? అంటే ఎంగేజ్మెంట్ లాగా. ఆ? తను వచ్చేసాక ఏది అయినా పెళ్లి చేసేస్తుంది ఇక్కడ. సో విజన్ ఫిల్మ్ మేకర్స్ డాక్టర్ విబి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా, శ్రవణ్ మ్యూజిక్ డైరెక్షన్లో, పవన్ సాధినేని డైరెక్షన్లో మనందరి ముందుకి రాబోతున్న చిత్రం సావిత్రి. సో ఈ సినిమాలో పాటలు, ఈ సినిమాలో ఏం జరగబోతోంది, పాటలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ మనం తెలుసుకునే ముందు సాధారణంగా పెళ్ళి అంటే పెళ్ళికి ముందు తెలిసేది ఏంటి? ఇంటికి ఫోటో రావడమో, అవును, లేకపోతే ఏదో పెళ్లి కూతురు ఫోటో రావడం, పెళ్లి కొడుకు ఫోటో రావడం జరుగుతుంది. అక్కడి నుంచి సో అలాగే ఈ సినిమా కూడా ఇన్విటేషన్ కార్డ్ లాగా, ఇన్విటేషన్ కార్డ్ కాదు, పెళ్లి సంబంధం పంపిస్తారు కదా ఒకళ్ళ ఇంటికి. సో అలా ఇప్పుడు మనం టీజర్ పంపించాం జనాల్లోకి. టీజర్ నువ్వు లాంచ్ చేయి, బేసిక్గా నేను వెళ్ళి కూర్చుంటాను సోఫాలో, ఎందుకంటే ఈ సినిమాలో నేను కూడా నటించాను కాబట్టి ఇలా యాంకరింగ్ చేస్తే బాగోదు, నేను వెళ్ళేసి వస్తాను. హలో, పెళ్లికి వచ్చిన వాళ్ళు భోంచేసి వెళ్ళిపోయినట్టు అలా వెళ్ళిపోకూడదు, ఇక్కడ ఉండమ్మా. మా డైరెక్టర్ కూడా కొడతాడు ఎలాగో. February 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా సావిత్రి తరపు నుంచి ఒక చిన్న టీజర్, చాలా క్యూట్ టీజర్ రిలీజ్ అయింది. మరొక్కసారి మీ అందరి కోసం ఆ టీజర్ని ఇప్పుడు చూసేద్దాం. టీజర్ ప్లీజ్. అదన్నమాట, వ్యాలంటైన్స్ డే రోజు సావిత్రి తరపు నుంచి వచ్చిన ఒక బుజ్జి టీజర్ ఎంత బాగా రెస్పాన్స్ వచ్చింది తెలుసా? ఎస్, అండ్ అందరికీ సూపర్ గా నచ్చింది. అండ్ నేను కూడా కనిపించాను టీజర్ లో. నువ్వు ఉన్నావు ఈ టీజర్ లో? ఉన్నాను, పెళ్లి గెటప్ లో. అంటే నేను మధ్యలో ఇలా రెప్పలేసాను, అప్పుడు ఏమైనా వెళ్ళిపోయావు నాకు తెలియదు. సో ఆ టైం బాగుందిలే, నీకు అర్థమైపోయి ఉంటుంది సావిత్రికి ఎంత పిచ్చో. అండ్ అలాగే మరి రిషి కూడా ఇక్కడే ఉన్నాడు, పెళ్లి కొడుకు. మంచి పెళ్లి గెటప్ లో. రిషి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. చక్కగా పెళ్లి కొడుకు గెటప్ లో అద్భుతంగా ఇక్కడే కూర్చుని ఉన్నారు. సో సావిత్రి గారు కూడా వచ్చేస్తారు. ఇప్పుడు అసలు విషయం, ఈ టీజర్ చూసాము, అది వ్యాలంటైన్స్ డే రోజు లాంచ్ చేశారు. సో యాక్చువల్ గా సావిత్రి అనే ఈ టైటిల్ కి ప్రతి మూవీ లాగే ఈ మూవీకి ఒక థీమ్ అంటూ ఉండాలి. అవును, ఇందులో థీమ్ పెళ్లి వచ్చింది. పెళ్లి సావిత్రికి అందరు అమ్మాయిలా కాకుండా పెళ్ళి అంటే చాలా బాగా ఇష్టం. చాలా ఇష్టం కాదు, పిచ్చి. సో ఈ సావిత్రి గురించి చెప్పడానికి ఒక థీమ్ సాంగ్ ఉంది మన దగ్గర. సో ఈ సావిత్రి థీమ్ సాంగ్ ని పాడడానికి ఒరిజినల్ గా మూవీలో పాడిన సాయి కృష్ణ ఇక్కడికి రాబోతున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. సాయి కృష్ణ. Hello everyone!
What do you say, సావిత్రి? చూసారు కదండి ఇప్పుడే ట్రైలర్, సూపర్ ట్రైలర్ బై పవన్ సాధినేని అండ్ శ్రవణ్ మ్యూజికల్. ముందుగా అందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. సావిత్రి ఓ ఓ ఓ సావిత్రి విని ఉంటారా చిత్రమే పెళ్ళంటేగా ఇష్టమే కనిపించే ఈ అందమే సావిత్రి తెగ ముద్దొచ్చే అల్లరి తగువులు తెచ్చే తింగరి వయసును మించే తుంటరి సావిత్రి సావిత్రి ఓ ఓ ఓ సావిత్రి ఎవరో అతడు వెతికే వరుడు నీకు తోడు పుట్టి ఉంటాడు అప్పుడో ఇప్పుడో ఎదురే పడితే ముక్కుతాడు వేసుకుంటాడు మోనగాడో మోరటోడో కాబోయే నీ మొగుడు నీ కలలే నిజమైతే తీర్చాలి పైవాడు సావిత్రి ఓ ఓ ఓ సావిత్రి సాయి కృష్ణ, థీమ్ సాంగ్ నువ్వు ఎలాగో పాడావు, ఫస్ట్ సింగర్వి, సావిత్రి పెళ్ళికి వచ్చిన సింగర్వి. పెళ్లి గురించి నీ ఒపీనియన్ ఏంటి? తెలుగు వచ్చా? తెలుగు వచ్చండి. అయ్యో, పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటండి? పెళ్లి గురించి ఒపీనియన్ గా 2 అడుగులు వెనకాలకి వేసాడు అబ్బాయి చూసా. ఇంకా కాలేదండి, సో అందుకనే నేను అందుకే ఇంత ఆనందంగా ఉన్నారు నాలాగా. అయ్య బాబాయ్, అవ్వకపోతేనే మాట్లాడాలా ఏంటి? పెళ్ళి అనేది నూరేళ్ళ పండగ అండి. అసలు మనం ఆ పెళ్ళి ఎన్విరాన్మెంట్లో చేసుకునే ఆ హడావిడి, ఆ సందడి, అసలు ఇంకా నాకు తెలిసి ఈ ప్రపంచంలో మనం అంత సందడి ఇంకెవరు చేసుకోరని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ, థ్యాంక్స్ అ లాట్. మరి థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సావిత్రి, పెళ్ళి మధ్యలో ఇలా పిలుపులు ఉంటాయి, వెళ్తూ ఉండాలి, నాకు తెలుసు. పెళ్ళి అన్నాక ఎంత హడావిడి ఉంటుందండి, అటు ఇటు చాలా పరిగెట్టకపోతే హడావుడి, ఎలాగా? అన్నీ చూసుకోవాలి కాబట్టి తప్పదు. సో ఇప్పుడు ఈ సినిమాని మనకి అందించిన వారు విజన్ ఫిల్మ్ మేకర్స్ వారు. అండ్ సో ఈ ముహూర్తాన ఆ విజన్ ఫిల్మ్ మేకర్స్ వారి లోగో లాంచ్ చేయబోతున్నాం ఇప్పుడు. అవును. సో దానికోసం ముఖ్య అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్లీ డాక్టర్ శివాజీ గారు, డాక్టర్ అశోక్ గారు, కరుణాకర్ గారు, అండ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విడిఆర్ కుమార్ గారు, అండ్ కస్టమ్స్ కమిషనర్ శ్రీ హర్ష గారు, అండ్ డిప్యూటీ సెక్రటరీ మిస్టర్ ప్రకాష్ గారు. వీరందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్ గారు డాక్టర్ విబి రాజేంద్ర ప్రసాద్ గారు, వారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాము. ద ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ డాక్టర్. ఎస్, డాక్టర్ విబి రాజేంద్ర ప్రసాద్ గారి బ్యానర్ విజన్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు లోగో లాంచ్ చేయవలసిందిగా ఇక్కడున్న అతిథులందరినీ కోరుకున్నాము. సార్, సే లోగో లాంచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్గా చెప్తే బాగుంటుందేమో. ఓకే, లేటర్ దెన్. ఓకే. Good evening, everybody. I would thank Pawan for the first time నన్ను సావిత్రి అని స్టోరీ పట్టుకుని నా దగ్గరికి వచ్చి
ఇక్కడున్న రోహిత్ గారు, తారక్ గారు, సాయి కోరపాటి గారు అందరూ నాకు పరిచయం అవడానికి కారణమే పవన్. సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ పవన్. హీ కేమ్ బ్యాక్ విత్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఈ మూవీ మేము ఒక 60 డేస్లో షూట్ చేసాం. ఇట్స్ ఆల్ కంప్లీట్ టీమ్ వర్క్. మా కెమెరామ్యాన్ వసంత్, మ్యూజిక్ శ్రవణ్ అండ్ ఆల్ ద టీమ్ అండ్ ద డైరెక్షన్ టీమ్ అందరూ బాగా కష్టపడి చేశారు. అండ్ ఆర్టిస్ట్ రోహిత్ గారు మార్నింగ్ 9 o'clock మొదలుపెట్టి నెక్స్ట్ మార్నింగ్ 6 o'clock దాకా షూటింగ్ చేస్తూనే ఉన్నారండి రోహిత్ గారు ఒక రోజున. అండ్ దీనిలో ఒక మంచి చక్కని పాట పాడారు. ఆ పాట కూడా అందరికీ బాగా నచ్చింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు. మా ఫ్రెండ్స్ అజయ్, ధన్య, నందిత, మా సావిత్రి చాలా బాగా చేసింది. మీకు ఇవన్నీ బాగా నచ్చుతాయని అనుకుంటూ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్తో డాక్టర్ విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన సావిత్రి చిత్రం తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆ చిత్రానికి హైలైట్ నారా రోహిత్ గారు. ఆయన ఈ చిత్రంలో పాడిన పాట, ఈ పాటకి మీ అందరికీ తెలుగు యావత్ ప్రపంచానికి తెలిసింది. ఆయన ఆ పాటతో అందరికీ చాలా 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 సావిత్రి సినిమా అనే దాన్ని తెలియజేశారు ఆయన సాంగ్తో. ఆయనకి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సావిత్రి టీంకి వర్క్ చేసినటువంటి డైరెక్టర్ పవన్ సాధినేని గారికి, అలాగే యూనిట్లో పనిచేసినటువంటి అందరూ టెక్నీషియన్స్ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా గొప్ప సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వేదిక మీద ఉన్న పెద్దలందరినీ బెస్ట్ విషెస్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. Good evening all. We go for the logo launch please. మా అందరి ముందుకు రావాలని కోరుకుంటూ విష్ Yes. గుడ్ లక్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పెద్దలందరికీ వేదిక మీదకి వచ్చినందుకు. ఒకసారి ఫర్ ఫోటో.